వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నపు సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సుబ్రహ్మణ్యం. నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు, నేటి సమాజంలో భార్యాభర్తలకి ఎక్కువ గొడవలు అవుతున్నాయి. పెళ్ళైన కొద్ది రోజులకే చాలా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవల వల్ల ఏంటంటే వాళ్ళు కలిసి ఉండటానికి కూడా ఇష్టపడట్లేదు. వెంటనే డైవర్స్ అంటున్నారు, తీసేసుకుంటున్నారు, ఎవరి పాటికి వాళ్ళు లైఫ్ అన్నట్టు లీడ్ చేస్తున్నారు. అసలు ఈ గొడవలు అవడానికి కారణం ఏంటి? వీటికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు వీళ్ళిద్దరు కలిసి ఉండటానికి? అవునండి, మీరు చెప్పేది చాలా కరెక్ట్ అండి. ఇవాళ మన సమాజాన్ని చూస్తే పెళ్ళైన కొద్ది నెలలకే గొడవలు పడి విడిపోవటము మనం చూస్తున్నాం. మన రిలేషన్స్లో కానీ సొసైటీలో మనం చూస్తున్నాం, ఫ్రెండ్స్లో కానీ గొడవలు పట్ల విడిపోవటం జరుగుతున్నాం. కానీ ఇది మంచిది కాదండి, మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ జరగటానికి రెండు ఫ్యామిలీస్ ఎంతో కష్టపడి ఎంతో మనీ ఖర్చు పెట్టి ఈ సెరమనీ చేస్తారు. అవునా చెప్పండి. ఇప్పుడు మరి పెళ్ళైన కొద్ది నెలలకే విడిపోతే మరి ఈ చేసిన శ్రమ అంతా, ఈ పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ప్లస్ రెండు వైపులా బాధపడతారు కదా. ఇటు అబ్బాయి తరపు ఫ్యామిలీ వాళ్ళు, ఇటు తరపు ఫ్యామిలీ బాధపడతారు కదా. ఈ విషయం ముందు తెలుసుకోవాలి. మనము విడిపోవటం వల్ల ఈ చేసిన ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అన్న సంగతి వాళ్ళు గమనించట్లేదు. సరే, నేను దీని మీద కొంత పరిశోధన చేసి అసలు వీళ్ళు ఎందుకు విడిపోవడానికి ఏ కారణాల వల్ల వెళ్ళిపోతున్నారని అది చూస్తే చాలా కారణాలు ఉన్నాయండి. దాంట్లో కొన్ని ముఖ్యమైన చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఇటు అబ్బాయి కానీ అమ్మాయికి కానీ మ్యారేజ్ గురించి సరైన అవగాహన లేదండి. వాళ్ళు ఏమనుకుంటారంటే పెళ్ళి అంటే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా తిరగచ్చు అనుకుంటారు. కానీ మ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాము, ఓకే, దీంట్లో మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడైతే ఇవి తెలియదో, వాళ్ళు అనుకునే హ్యాపీనెస్ దొరకలేదో, వెంటనే బ్రెయిన్ చేస్తుందంటే వెళ్ళిపోతే బెటర్ కదా, ఇంతమంది హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్తున్నారు. ఇదో కారణంగా చూపిస్తున్నారు, తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు అబ్బాయికి కొన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అమ్మాయికి కొన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అయ్యే వాళ్ళు చేసుకుంటే అది కరెక్ట్గా ముందు నడుస్తుంది. ఇప్పుడు సెలక్షన్లో ఏం చేస్తారు, రాంగ్ సెలక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు రాంగ్ పార్ట్నర్ వస్తున్నాడు, మరి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ దారిపిస్తుంది కదా, ఆటోమేటిక్గా దారిపిస్తుంది. అంటే మనం సరైన రైట్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోకపోవటం వల్ల కూడా ఈ విడాకులు ఎక్కువ అవుతున్నాయని మనం తెలుసుకోవాలి. నాకు ఇంకోటి ఏంటంటే ఈ రోజు చాలా మందికి పెళ్లికి ముందే ఒక అమ్మాయికి అమ్మాయితో, అమ్మాయికి అబ్బాయితో ఈ విధంగా రిలేషన్షిప్లు జరుగుతున్నాయి. ఓకే, ఈ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే మరి తర్వాత అవతల వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు ఏదో విధంగా మళ్ళీ ఈ ఫ్యామిలీకి ఎట్లా అవుతారు. ఏదో విధంగా అబ్బాయి ఫోన్ చేయటమో లేదా అమ్మాయి ఫోన్ చేయటమో ఏదో విధంగా ఇది బయటపడుతుంది. మరి బయటపడినప్పుడు ఇప్పుడు దాదాపు మరి ఇది ప్రాబ్లం, మ్యారేజ్ ప్రాబ్లంలో పడుతుంది కదా. ఇదో కారణం అండి. అంటే పెళ్లికి ముందే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది, ఇప్పుడు వేరే అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటే అది ఏదో ఒక రోజు బయటపడి ఆటోమేటిక్గా ఇది విడాకులు దాపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఏంటి, మన డ్యూటీస్ ఏం పనులు చేయాలి, ఇటు అబ్బాయికి తెలియట్లేదు, అమ్మాయికి తెలియట్లేదు. అబ్బాయికి కూడా భార్య వస్తుంది, భార్యను ఎలా చూసుకోవాలి, ఆ అబ్బాయికి కొన్ని కోరికలు బట్టి ఎలా తీర్చాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా తీర్చాలి సంగతి ఇది తెలియదండి, కొంతమంది తెలియదు. అట్లా నా అమ్మాయి కూడా ఇంతకుముందు వాళ్ళ దగ్గర చాలా గారాలుగా పెరిగి వచ్చి నేను ఇప్పుడు కూడా 10 o'clock పడుకుంటాను, ఓకే, నేనేం పనులు చేయాలంటే కుదరదు కదండి. మ్యారేజ్ చేస్తే తెలియదు, బాధ్యత ఉంటుంది. అది తెలియకపోవటం వల్ల కూడా ఇప్పుడు అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోతున్నారు. ఇంకొక మెయిన్ రీజన్ ఈ మధ్య బాగా బయటపడుతుందంటే పెళ్లికి ముందు వీళ్ళు కనుక మానసిక సమస్యలు ఉంది, అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ కావచ్చు, లేదా బైపోలర్ కావచ్చు, స్కిజోఫ్రెనియా కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మెడిసిన్స్ వాడుతుంటారు. 5 years 6 years మెడిసిన్స్ ఇది కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పకుండా మ్యారేజ్ చేసేస్తారు. చెప్పకుండా మ్యారేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ రోజులు మెయింటైన్ అవ్వలేదు మెడిసిన్స్ లేకుండా. ఎప్పుడైతే మెడిసిన్స్ స్టాప్ చేస్తారో మళ్ళీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటారు. కాబట్టి ఏదో ఒక రోజు మెడిసిన్స్ వాడుతారంటే బయటపడుతుంది. ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేయలేదు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు డైవర్స్ పోతారు కదండి, త్వరగా చెప్పండి. సో ఈ విధంగా ఇది కారణాల వల్ల త్వరగా వెళ్ళిపోతున్నారు. అందుకే నేనేం చెప్తున్నానంటే
ఈ 5 రకాల పాయింట్స్కి మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఫస్ట్ మ్యారేజ్ మీద అవగాహన లేదా, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ముందే అవగాహన కల్పించాలి. ఏం కల్పించాలి? మ్యారేజ్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్, చాలా ముఖ్యమైన నిర్ణయం అండి. అవునగా చెప్పండి. ఎందుకంటే మిగతా జీవితం అంతా ఈ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక రాంగ్ పార్ట్నర్ వచ్చాడు లేదా వచ్చింది అంటే ఓకే, ఆ జీవితం ప్రాబ్లం పడ్డట్టే. కాబట్టి ఈ నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకూడదు. వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి నచ్చగలే చేసేసి పెళ్లి చేసేస్తారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అలాగే ఇద్దరికి చెప్పాలి, మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ లీగల్ రిలేషన్షిప్. ఇది చట్టబద్ధమైన జీవితాంతం ఉండే సంబంధం అండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఉన్నారు, లేదా రిలేషన్షిప్లో ఉన్నారు, లవ్లో ఉన్నారు, ఎప్పుడైనా విడిపోవచ్చు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఎవరైనా చెప్పండి. కానీ మ్యారేజ్ అట్లా విడిపోతారంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ సమాజం ఉంది, చట్టం ఉంది, ఇవన్నీ మనం బ్రేక్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి చెప్పాలి వాళ్ళకి, ఇది లీగల్ రిలేషన్షిప్, జీవితాంతం కలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి వాళ్ళకి అవతల మనిషి మనం సూటబులా కాదా అవన్నీ చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. యాక్చువల్గా పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని జరిగేది, 2 కుటుంబాల మధ్య జరుగుతుంది, 2 వంశాల మధ్య జరుగుతాయి. ఇట్స్ ఎ బిగ్ రిలేషన్షిప్. ఎందుకంటే వీళ్ళందరూ తర్వాత పిక్చర్లోకి వస్తారు. ఈ అమ్మాయికి నేర్పాలి వాళ్ళందరితో ఎలా డీల్ చేయాలి, ఈ అబ్బాయికి నేర్పాలి అమ్మాయి తరపున ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ నేర్పాలి. ఇవన్నీ నేర్పకపోవటం వల్ల వాళ్ళకి మ్యారేజ్లో అవగాహన రావాలి. తర్వాత 2 సెలక్షన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వాలి. ఈ డైవర్స్ తగ్గించాలి అంటే సెలక్షన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు ఈ రోజున? అబ్బాయి వాళ్ళు అమ్మాయి కల్లా చూస్తారు, అమ్మాయి అందంగా ఉందా, కలర్ బాగుందా, మంచి జాబ్ చేస్తుందా, వెనకాల డబ్బులు బాగున్నాయా, ఎస్ ఉంటే ఓకే, అబ్బాయి ఓకే చెప్పేస్తారు. అట్లా అమ్మాయి వాళ్ళని చూస్తారు, అబ్బాయి మంచి మల్టీనేషనల్ కంపెనీ జాబ్ చేస్తున్నాడా, మంచి క్వాలిఫికేషన్ ఉందా, ఓకే, వచ్చి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎస్ ఓకే, ఇద్దరు ఓకే ఓకే చేస్తారు. మరి చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఈ ఉద్యోగంతో డబ్బులతో కాపురం నడవదు. కాపురానికి అవసరమే కానీ కాపురం నడవదు. కాపురం నడిచి వేరే ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. నేనేం చెప్తానంటే యాజ్ అ మ్యారేజ్ కౌన్సిలర్గా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఫస్ట్ ఆలోచన విధానం, అసలు అబ్బాయి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, అమ్మాయి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది. సింపుల్గా తెలుసుకోవాలంటే అసలు మ్యారేజ్ గురించి అమ్మాయి ఒపీనియన్ ఏంటి, అబ్బాయి ఒపీనియన్ ఏంటి తెలుసుకోవాలి కదా. అవునా కదా? అబ్బాయి నిజంగా చేసుకోవాలని చేసుకుంటాడా, లేదా పేరెంట్స్ కోసంలో చేసుకుంటాడా, అదే ఈ అమ్మాయి కూడా ఇప్పుడు చూస్తున్నారు కొంతమంది పేరెంట్స్ కోసంలో చేపిస్తారు. అది మరి రేపు అతను లైఫ్ స్పైల్ అవుతుంది కదా, అది ఇతనికి పోస్ట్ చేస్తే ఆమె లైఫ్ స్పైల్ అవుతుంది కదా. అట్లా చేయకూడదు. కాబట్టి ఆలోచన విధానం ఏంటి, తర్వాత అలవాట్లు ఎలా ఉన్నాయి కొనడానికి, స్మోకింగ్ అలవాటు ఉందా, డ్రింకింగ్ అలవాటు ఉందా, ఓకే, అసలు పేరెంట్స్ ఎలా చూస్తాడు, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తాడు, బ్రదర్ సిస్టర్స్ ఎలా ఉంటాడు, ఫ్రెండ్స్ ఎలా ఉంటాడు, ఇతని యొక్క ఆ యాటిట్యూడు, థింకింగు, అలవాట్లు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అవి మనకు సూట్ అయితేనే ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అవునా కదా చెప్పండి. అట్లా నా అమ్మాయి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ అమ్మాయి ఆలోచన దాన్ని బట్టి, ఈ అమ్మాయి అలవాట్లు ఏంటి. ఇప్పుడు రోజులు 10కి వేసి అలవాటు ఉందనుకోండి అమ్మాయికి, ఎగ్జాంపుల్ చెప్తాను. అది మనం తట్టుకోవాలనుకుంటే ముందుకెళ్ళాలి, తట్టుకోలేదు ముందుకెళ్ళకూడదు. అదే పెళ్లి చేసిన తర్వాత మీ అమ్మాయిని కూడా కుదరదంటే ఎక్కడ ఉంటుంది, అక్కడ అలవాటు పెరిగిన వాతావరణం అట్లా వచ్చింది. కాబట్టి ఆలోచన విధానము, అలవాట్లు, తర్వాత ఆరోగ్యం అనే హెల్త్. ఎవరు అమ్మాయి హెల్త్ ఎలా ఉందని అడిగిపోతున్నారు కదా, అబ్బాయి హెల్త్ ఎలా ఉంది, అన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడగండి. మరి ఈ ప్రాబ్లమ్స్ తర్వాత బయటపడతాయి, బయటపడితే ప్రాబ్లం కదా. కాబట్టి హెల్త్ మంచిగా ఉందా లేదా మనం చూసుకోవాలి. తర్వాత ఫ్యామిలీ స్టేటస్ అంటే సొసైటీలో వీళ్ళు ఎలా ఉన్నారు, ఓకే, అందరితో మంచిగా ఉంటున్నారా, లేకపోతే రకరకాల వేరే నెగిటివ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నారా, లేదా బ్యాడ్ సొసైటీలో ఉందా అని తెలుసుకోవాలి. సొసైటీలో కొంచెం బాగున్నారు అనుకోండి, ఎస్ వెళ్తే మనకి మంచిగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ మంచిగా ఉంది, అందరితో మంచిగా ఉంటుంది. మరి మనం ఈ మధ్య చూడలేదు, ఫ్యామిలీ స్టేటస్ ఏదో చూడలేదు. కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆచారం ఉంటుంది, ఏది ఇక్కడ రైట్ తప్పు కాదు. అంటే మనం వీళ్ళిద్దరూ మ్యాచ్ అవుతారు లేదా, ఈ అలవాట్లు మ్యాచ్ అవుతారు లేదా, ఈ ఆచారాలు మ్యాచ్ అవుతారు లేదా. కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ స్టేటస్, హెల్త్, ఆలోచన విధానము, అలవాట్లు, వీటిలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇవి అమ్మాయి చూసుకోవాలి. అబ్బాయి వైపు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా ఉంటే ఎస్ ఎస్ చెప్పచ్చు.
అట్లా నా అబ్బాయి కూడా తనకి ఈ కావాల్సినవి అమ్మాయిలు ఉన్నాయా ఉంటే ఎస్ చెప్పచ్చు. ఈ విధంగా సెలక్షన్ చేస్తే విడిపోవాల్సిన ఛాన్సులు రావండి. అవునుగా చెప్పండి కదా. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వాలి. తొందరపడి మీరు అట్లా చేసుకోవద్దు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, ఇటుపక్క మంచి చూస్తున్నారు, అటుపక్క మంచి చూసి రెండు మంచిలు అయితే ఓకే అంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే కేవలం మంచిగా చూడాల్సింది, ఇటుపక్క చెడేముంది అట్లా ఇటుపక్క చెడేము. అంటే అమ్మాయిలో ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అబ్బాయిలో ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఈ ఫ్యామిలీలో ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఈ ఫ్యామిలీలో ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి తెలియాలి. తెలిస్తే ఏంటంటే తెలిస్తే మనకి ఆ నెగిటివ్ పాయింట్స్ తట్టుకోగలమంటే ముందుకెళ్తాము, తట్టుకోలేమంటే ముందుకెళ్ళదు. జరగకుండా ఉంటే మంచిదే కదా. సో కాబట్టి మేమేం చెప్తున్నామంటే చాలా మంది అంటారు నెగిటివ్తో తెలుసుకోవాలి. నెగిటివ్ తెలియకపోతే రేపు పెళ్ళైతే నెగిటివ్ బయటపడుద్ది, అంతే కదా. బయట ఉన్నప్పుడు నువ్వు తట్టుకోలేదు కదా. సపోజ్ అబ్బాయి బాగా డ్రింక్ చేసే అబ్బాయి అనుకోండి, వీళ్ళు వాళ్ళు అడగలేదు, వీళ్ళు చెప్పలేదు అనుకున్నాక కాసేపు, లేదా అడిగితే ఎప్పుడో క్యాజువల్ అంటారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇంకో రెగ్యులర్ తాగి వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ కాపులో ప్రాబ్లం అప్పుడు తప్పదు. ఈయనకి ఈ బెట్టింగ్ అని అది ప్లేయింగ్ కార్డ్స్ రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, తర్వాత బయటపడ్డాయి. ఈ కాపులో ప్రాబ్లం అప్పుడు తప్పదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే అబ్బాయి వైపు నెగిటివ్ తెలియాలి, అమ్మాయి వైపు నెగిటివ్ తెలియాలి. ఆ నెగిటివ్స్ తట్టుకోగలమంటే ముందుకు వెళ్ళాలి. ఇది కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఒక భాగం అండి. అవునా కదా. మా దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్ వస్తారండి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఇస్తాం. వాళ్ళకి నేర్పుతాం చక్కగా, ఇక మీరు ఈ విషయాలు చెక్ చేసుకోండి, ఈ ప్లస్ చెక్ చేసుకోండి, ఈ మైనస్ చెక్ చేసుకోండి, నోట్ చేసుకోండి, అలాగే సంబంధాలు చూడండి, మీకు ఏది దగ్గరగా మ్యాచ్ దానికి ముందుకెళ్ళండి. అంతేకాని కేవలం ప్లస్ చూసి ముందుకెళ్ళారంటే రేపు నెగిటివ్స్ బయటపడితే తట్టుకోలేదు. తర్వాత ఇందాక అనుకున్నాం మనం ఈ మ్యారేజ్కి ముందే వేరే రిలేషన్షిప్లో ఉండి చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు. ఇది కొంతమంది తల్లిదండ్రులు కూడా తప్పు చేస్తారండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి వాళ్ళకి తెలుసు కదా. ఓకే, ఈ అమ్మాయి ఏమంటుంది, నేను ఆ అబ్బాయిని చేసుకుంటాను ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ అబ్బాయికి ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు, ఇది కాదు అన్నటువంటి అమ్మాయి మెడలో వచ్చేసి పెళ్లి చేస్తారు. ఇది తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఈ అమ్మాయి అమెరికాలో ఉన్న ఎక్కడున్నా సరే ఈ అమ్మాయి నంబర్ పట్టుకొని మెల్లమెల్లగా కాంటాక్ట్ మొదలు పెడతారు. సరే మొట్టమొదటి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటాడు, అప్పుడు ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడలేదు కదా, అప్పుడు ఇంక డౌట్ వచ్చిందా కదా, లేదు. లేదా ఆయన ఒకసారి ఏదో ఒకసారి ఫోన్ ఈ అమ్మాయి ఫోన్ చెక్ చేస్తే గంటలు గంటలు మాట్లాడేట్టుగా ఉంటుంది. ఎవరైనా తీస్తారు, బయటకు వచ్చింది, ప్రాబ్లం బయటపడిపోయింది. సో కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఈ అమ్మాయి కనుక ఎవరితో రిలేషన్షిప్ బాగా స్ట్రాంగ్గా ఉంటే ఓకే, మీరు ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్లి చేయబాకండి. చేయకముందే ఆ రిలేషన్షిప్ను క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇప్పుడు పెళ్లి చేయండి, పర్వాలేదు. మీరు క్లోజ్ చేయకుండా చేశారు అంటే ఇటు అబ్బాయికైనా అమ్మాయికైనా ఆ రెండో వాళ్ళు యాక్టివ్గా లైన్లోకి వస్తారండి, వచ్చి కాపురం ప్రాబ్లం పడుతుంది. కాబట్టి పని చేయండి. నాలుగోది రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ నేర్పాలండి. అబ్బాయికి పెళ్లి ముందు నేర్పాలి, అమ్మాయికి పెళ్లి ముందు నేర్పాలి. ఇది కొన్ని భార్య కొన్ని బాధ్యతలు ఉంటాయి, నువ్వు చేయాలి, ఈ డ్యూటీస్ నువ్వు చేయాలి. హస్బెండ్ నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ అమ్మాయిని ఈ విధంగా చూసుకోవాలి, అమ్మాయిని బాగా గౌరవించాలి, ఆమెను బయటికి తీసుకెళ్ళాలి, ఆమెకి ఏమేమి డిజైర్స్ ఉన్నాయో నువ్వు సాటిస్ఫై చేయాలి, నీ బాధ్యత అని చెప్పాలి. అట్లా అమ్మాయికి కూడా హస్బెండ్ ఎలా చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఎలా ఉందంటే ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అమ్మాయిని కేర్ చేయట్లేదు. ఓకే, నువ్వెంత అన్నట్టుగా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గొప్ప, నువ్వెంత, నువ్వు వేసుకెళ్ళి అన్నట్టుగా మాట్లాడతాడు. ఇప్పుడు ఆ కాపురం ఎట్లా నిలబడతాడు, నిలబడతాయి కదా. సో కాబట్టి ఈ రిలేషన్షిప్ విషయంలో బాధ్యతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, క్లియర్గా నేర్పాలి. ఇక లాస్ట్ పాయింట్ అండి, మెడిసిన్స్. మీకు మ్యారేజ్ ముందు కనుక ఉన్న సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే ఓకే, మీరు పూర్తిగా దాంట్లోంచి బయటపడినంత వరకు పెళ్లి చేసుకోకూడదు. ఇది లీగల్ కూడా కాదండి, సైకాట్రిక్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు. ఇది చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చేసుకోవడం ముందుగా చెప్పండి వాళ్ళకి, ఎందుకంటే మా అమ్మాయి ఈ ప్రాబ్లంకి ఈ మెడిసిన్స్ చేసుకుంటుంది, ఇంకా కొంతకాలం వాడాల్సి వస్తుంది, క్లియర్ చేయండి. వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే. సో నేను చెప్పేది ఏంటంటే ఈ పెళ్లి కాని పిల్లలకి ఎటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే మా దగ్గర తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ ఇచ్చి దాని నుంచి బయటకు తీసుకొస్తాం. ఒకసారి ఇట్లా జరిగింది, ఒక అమ్మాయి ఇట్లా ఒక సీరియస్ ప్రాబ్లంలో ఉందన్నమాట. సో నేను చెప్పాను ఈ అమ్మాయికి ఒక 3 months కౌన్సిలింగ్ ఇవ్వాలండి,
లేదు లేదు మీ అబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకుంటాము 3 months మేము ఎక్కడ అవుతామో అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తెలిసిన ఒక ఆయన ఉంటే సైకాలజీ గార్డ్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకున్నారు. ఆ మందులు వాడుతూ కొంచెం బెటర్గా అనిపించింది. తర్వాత వాడు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఫస్ట్లో చాటుగా మందులు వాడుతూ వచ్చారు. తర్వాత వాళ్ళు అప్పారు. ప్రాబ్లం బయటపడింది. ఇప్పుడు వాళ్ళకి బయటపడిన తర్వాత ఇక నువ్వు నాకు వద్దు, అవసరం లేదు, మా అమ్మ మోసం చేశారని ఏమైనా డిమాండ్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే విడిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం కారణాలు తెలుసుకున్నాము, వాటికి నివారణ మార్గాలు తెలుసుకున్నాము. నేను చాలామందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి విడిపోవాల్సిన అవసరం లేదండి. ఆ ఇష్యూస్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని సాల్వ్ చేస్తే మంచిగా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.